మెయిల్ పెట్టినా కోర్టుకి సమాచారం ఇచ్చినా లేకపోతే రిక్వెస్ట్ లెటర్ పెట్టినా అండ్ ఎలక్షన్ కమిషన్ పెట్టినా సోమోటోగా తీసుకునే అవకాశం ఉంటుంది. రైట్. ఎనీవే ఒక్క నిమిషం సుబ్బారావు గారు, ఇక్కడ ఇది ఇప్పుడు కాంతిరాణా టాటా గారు కమిషనర్గా ఉన్న ఈ పరిధిలోనే చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్ళు పడిన ఘటనలు కూడా జరిగినాయి కదా. అప్పుడు రాయి దొరికింది, దొంగ దొరకలే, వేసినోడు దొరకలే. ఇప్పుడు వేసిన వాళ్ళని తీసుకెళ్ళి పెట్టారు, వాళ్ళు అవునో కాదో తెలియదు, పిల్లలు రాయి దొరకలే. ఇది ఒక ఆస్పెక్ట్. తర్వాత ఆమె ఆయేషా మీరా రేప్ అండ్ మర్డర్ కేసులో అప్పుడు ఎవరో సత్యంబాబు అనే అతన్ని తీసుకెళ్లారు, 8 ఏళ్ళు జైల్లో పెట్టారు, హింసించారు, చివరికి అతను నిర్దోషి అని చెప్పారు. అసలు దొంగను అసలు రేపిస్తేవారో పట్టుకోమన్నారు. అది ఈయన లిమిటే కదా. ఇప్పుడు గారు ఆ రోజు నేనున్నాను. మేము చాలా పోరాటం చేసి మానవ హక్కుల సంఘం వాళ్ళు అందరూ సత్యంబాబుని నిర్దోషాన్ని నిరూపించడానికి 8 సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తుల్ని దోషాన్ని నిరూపించుకోవటానికి భారత న్యాయ వ్యవస్థలో 28 సంవత్సరాలు పట్టింది. అందువల్ల నేను అంటుండేది ఏంటంటే, ఒకటని కాదు, నిన్న జగన్మోహన్ రెడ్డి అండ్ టీము కలిసి దాదాపుగా 39 మంది మనుషులను చంపేస్తే ఇంతవరకు కేసు రిజిస్టర్ చేయాల. ఓల్డేజ్ పెన్షన్ స్కీములో ఇంట్లో ఉన్నటువంటి ముసలోళ్ళని సచివాలయాలకి తీసుకొచ్చి వాళ్ళు చచ్చిపోయింది ఏ కారణంగా చచ్చిపోయారో అది ప్రభుత్వం చేసిన హత్య కదా అని నేను అంటా. ఎవరన్నా మర్డర్ కేసు రిజిస్టర్ చేశారా ఏ పోలీస్ ఆఫీసర్ అన్నా? వాళ్ళ ఇళ్లల్లో ఉన్న వాళ్ళని మంచాల మీద పనుకోబెట్టి పింఛన్ల ముసుగు రాజకీయ రంగు పులిమి 39 హత్య చేస్తే ప్రభుత్వం చీఫ్ సెక్రటరీని ఆ మర్డర్ కేసులో ఎందుకు పెట్టలేదు? హైకోర్టు చీఫ్ జస్టిస్ గారు సుమోటోగా తీసుకోవాలి కదా. 39 మందిని చంపిన నరహంతకుడు చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు. న్యాయం అనేది పనిచేస్తుంది ఆంధ్రప్రదేశ్ కోర్టులో. జవహర్ రెడ్డి హంతకుడు కాదా అని నేను అడుగుతుండా. ఎవరితో చెప్పుకోవాలి? 39 వృద్ధుల్ని చంపేస్తే న్యాయ వ్యవస్థ చూస్తా ఉంది ఈ రాష్ట్రంలో. జవహర్ రెడ్డి ఏమని ముద్దాయి ఎందుకు అరెస్ట్ చేయలేదు పోలీసులు? సుమోటాగా కేసు ఎందుకు తీసుకోలేదు? ఇది చచ్చిపోయిన మాట వాస్తవం కదా, అన్ని పత్రికల్లో వచ్చిన మాట వాస్తవం కదా, అన్నిట్లో డిబేట్ జరిగిన మాట కదా. ఎందుకు చచ్చిపోయినారు? ఎలా చచ్చిపోయినారు? ఎంక్వైరీ జరిగిందా ఈ రాష్ట్రంలో? ప్రథమ ముద్దాయి చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డిని ఇమ్మీడియట్లుగా ఆ సీట్లో క్షణం ఉండకూడదు, జైల్లో పడేయాల. ఇది నిజమా కాదా? ఇది మన కళ్ళ ముందు జరిగింది కదా, చట్టం వైలేషనే కదా. ఎవరు చంపేశారా 39 మంది మనుషుల్ని? బతికున్న మనుషులను చంపేసిన జవహర్ రెడ్డి చీఫ్ సెక్రటరీగా ఉంటుంటే మన దౌర్భాగ్యం కాక ఇంకేమనుకోవాలి వెంకటకృష్ణ గారు? ఇలా చట్టాలన్నీ చుట్టాలు ఎవరికవుతున్నాయంటే కొంతమంది రాజకీయ నాయకులకి, కొంతమంది పారిశ్రామికవేత్తలకి చట్టాలు చుట్టాలుగా మారుతున్నాయి. ఈ దేశంలో చట్టం అనేది బలిసిన వాళ్ళకి, రాజకీయ నాయకులకి తప్ప సామాన్యులందరూ సమిధులైపోవాల్సిందే. వాళ్ళు చచ్చిపోయినాక జడ్జీలు తీర్పులు ఇస్తారు. ఈ దేశంలో జరుగుతున్నది అవి. న్యాయ వ్యవస్థ ప్రక్షాళనగానంతసేపు, న్యాయమూర్తులు స్వచ్ఛందంగా పనిచేయలేనంత కాలం ఈ దేశం ఇట్లాగే ఉంటుంది. పేదోడు చచ్చిపోవాల్సిందే.